దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్లోనే పెట్రోల్కి కరువెందుకు వచ్చింది? పెట్రోల్ డీజిల్ దొరకట్లేదు అని చెప్పి బంకుల ముందు ఇదిగో చూసారుగా జనం ఇలా బారులు తీరి అల్లాడిపోవడం, నానా యాతన పడ్డం చూస్తా ఉన్నాం కదా. దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలోనూ ఇలాంటి పరిస్థితి లేదు. ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఎందుకు వచ్చింది? మొన్న మధ్యనే కదా ముఖ్యమంత్రి చంద్రబాబు తమిళనాడు ప్రచారానికి వెళ్ళి ఏపీలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంది అన్నారు. డబుల్ ఇంజిన్ అంటే కేంద్రం సహకారంతో వీలైతే 4 ట్యాంకర్లు ఎక్కువ వేయించుకోవాలి, రాష్ట్రానికి వచ్చేలాగా చూసుకోవాలి. అలాంటిది లేకపోగా అసలు ఉన్న ఇంజిన్ లోనే డీజిల్ పెట్రోల్ పోసుకోలేని పరిస్థితి జనానికి వచ్చేసిందిగా. ఇంత గందరగోళం, ఇంత యాతన, ఇంత సమస్య ఎందుకు వచ్చింది? అసలు మూల కారణం ఏంటి? ఈ కొరత, ఈ కటకట ఎప్పుడు మొదలైందో తెలుసా మీకు? డీటెయిల్డ్ గా టెక్నికాలిటీతో సహా చూద్దాం. అన్నట్టు ఈ పెట్రోల్ డీజిల్ యాతంలో ఇప్పుడు జనానికి కొన్ని పాత డైలాగులు గుర్తొస్తా ఉన్నాయి. గతంలో చంద్రబాబు చెప్పిన మాటలు కళ్ళ ముందు కదలాడి ఉలిక్కిపడే పరిస్థితి వస్తూ ఉంది. ఎందుకని? ఆ వివరాలు కూడా మనం మాట్లాడుకుందాం. ఇది ఎంత మాత్రం రాజకీయం కాదు. పైగా పెట్రోల్ డీజిల్ కొరత అంటే బళ్ళో కారులో ఉన్న వాళ్ళకి మాత్రమే సమస్య కాదు. నిత్యావసర సరుకుల ధరలు అమాంతం పెరిగిపోయే పరిస్థితి కదా, సెన్సిటివ్ మ్యాటర్ కదా. అందుకోసం ప్రతి ఒక్కరి మీద ఎఫెక్ట్ పడే విషయం ఇది. మరి ఇంతకీ ఇంత గందరగోళం ఎందుకుంది ఏపీలో? పరిపాలనలో చూడబోతేనేమో టెక్నాలజీ వాడుతున్నాం, రియల్ టైం గవర్నెన్స్ అని చెప్తూ ఉంటాం కదా. మరి ఈ సమస్యను ఎందుకు గుర్తించలేకపోయాము? మాట్లాడుకుందామా? దిస్ ఈజ్ కీటా. ఏపీలో పెట్రోల్ డీజిల్ కోసం ఇలా జనం బారులు తీరిన దృశ్యాలు, ఎక్కడికక్కడ అల్లాడిపోతున్న సీన్లు రాష్ట్ర వ్యాప్తంగా కనపడినాయి కదా. శనివారం 33% పైగా కొరతుందట పెట్రోల్ డీజిల్. ఆదివారం వర్కింగ్ డే కాకపోయినా కానీ దాదాపు 25% కొరతట. 3 ప్రాంతాల్లోనూ, ఉత్తరాంధ్ర, మధ్య కోస్తా, రాయలసీమ, ఎక్కడ చూసినా ఇవే దృశ్యాలు. దేశంలో ఎక్కడన్నా కొరతుందా అని నేను వెరిఫై చేస్తే ఇదిగో చూడండి, ఇన్ఫర్మేషన్ ఏం చెప్తా ఉంది. దేశంలో పెట్రోలియం రిజర్వ్స్ సమృద్ధిగా ఉన్నాయి, 75 రోజులకి సరిపడా నిల్వలున్నాయి, కంగారు పడాల్సిన పని లేదు అని చెప్తా ఉంది కదా. మరి ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితి ఏంటి అని అడిగితే చూడండి, ఇదిగో కొరత ఉంది, కటకట ఉంది, జనం ఇబ్బందులు పడుతున్నారు అని వచ్చింది కదా. ఇలాంటి పరిస్థితి ఎందుకు? దేశంలో ఎక్కడా కొరత లేనప్పుడు ఆంధ్రప్రదేశ్ లోనే ఎందుకు? అసలు ఈ సమస్య ఎక్కడ మొదలైంది? ఉరుములేని పిడుగులాగా ఉన్నట్టుండి ఊడిపడిందా? కానే కాదు. కావాలంటే చూడండి, మన దిక్సూచి ఈనాడు ఏం రాసింది, ఎప్పుడు రాసింది? ఇదిగో చూడండి, ఈ కార్నర్లో డేట్ ఉంది, 22 అని ఉంది చూసారా. అంటే బుధవారం నాటికే పెట్రోల్ డీజిల్ కటకట రాష్ట్ర వ్యాప్తంగా కనపడతా ఉంది. రైతులు ఇబ్బంది పడుతున్నారు, జనంలో ఆందోళన ఉంది అని వరుస పెట్టి రాయటం మొదలుపెట్టింది కదా. బుధవారం అంటే శనివారం నాటికి ఒక 3-4 రోజులు కదా. మరి ఈ 3-4 రోజుల టైంలో పరిస్థితిని చక్కదిద్దేందుకు ఎందుకు చర్యలు తీసుకోవాలా? ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు? చంద్రబాబు ఎప్పుడూ చెప్తూ ఉంటారు కదా, టెక్నాలజీని వాడుతున్నాం, రియల్ టైం గవర్నెన్స్ అని. మొన్న ఈ మధ్యన అయితే తుఫాన్ను కూడా ట్రాక్ చేశామని చెప్పారు కదా. పైగా స్మార్ట్ వర్క్ చేస్తున్నాం ప్రభుత్వ యంత్రాంగంతో అని మాట్లాడుతుంటారు కదా. ఒకసారి చూడండి, కావాలంటే మీరు పక్కన పెట్టి 2 బైట్లు మీకు చూపిస్తా. Today this cyclone if you see, we are having real time governance. Tomorrow I am going to explain to you how we are monitoring. అకౌంటబిలిటీ ఫిక్స్ చేయడానికి చాలా సిస్టమేటిక్ అప్రోచ్ చేసా. ఆ అప్రోచ్ ని ఎక్స్ప్లెయిన్ చేసిన మీరు అందరూ అర్థం చేసుకోగలిగితే మీకు ఏమైనా డౌట్స్ అడగండి. ఇప్పటి నుంచి అనుకున్న పని అనుకున్న టైంలో కావాలి. నాకు హార్డ్ వర్క్ అవసరం లేదు, స్మార్ట్ వర్క్ కావాలి. పదే చెప్తున్నా. చూసారు కదా, ఒక దాంట్లోనేమో రియల్ టైం గవర్నెన్స్ అంటున్నారు, తుఫాన్ సమయంలో కూడా ఇంటాక్ట్ గా పనిచేస్తున్నాము, అసలు తుఫాన్ ని ఎప్పటికప్పుడు ట్రాక్ చేసాము అని మాట్లాడిన సందర్భంలోది ఆ మొదటి బయట. రెండోది అయితే చూసారుగా, హార్డ్ వర్క్ కాదు స్మార్ట్ వర్క్ చేస్తున్నామన్నారు. మరి టెక్నాలజీని ఇలా వాడుతున్న మాట నిజమైతే రియల్ టైం గవర్నెన్స్ అనేది ఉందనే అనుకుందాం ఏపీలో. మరి సమస్యను ఎందుకు గుర్తుపట్టలేకపోయారు? 4 రోజుల ముందే ఈనాడు లాంటి పేపర్లు రాసినాయంటే అప్పటికే తీవ్రమైన సమస్య ఉన్నట్టు కదా. మరి 4 రోజుల తర్వాత కూడా ప్రభుత్వం దృష్టి సారించలేని పరిస్థితి వచ్చిందంటే కారణం ఏంటి? ప్రభుత్వం గాని, మంత్రులు గాని, యంత్రాంగం గాని ఎలాంటి పనుల్లో బిజీగా ఉన్నారు? నిరంతరం చూడబోతే రాజకీయ ప్రకటనలు ఉంటాయి. ప్రభుత్వంలో కీలకంగా ఉండే మంత్రులు గాని, ముఖ్యమంత్రి గాని ప్రత్యేకంగా ఏదో కార్యక్రమం పెట్టో లేదంటే ప్రెస్ మీట్ పెట్టో ఇదిగో ఇలాగా కిల్లర్ పార్టీతో పోరాడుతున్నాం లాంటి ప్రకటనలు చేస్తూ ఉంటారు, రాజకీయం పండిస్తూ ఉంటారు కదా. రాజకీయ పార్టీ కాబట్టి రాజకీయం చేసుకోవచ్చు, కానీ అధికారం ఇచ్చినప్పుడు ప్రజల బాగోగులు చూడాల్సిన బాధ్యత కూడా మనదే కదా. పైగా ఇరాన్ లో పరిస్థితి ముదిరింది, యుద్ధం మరింత ఉధృతమవుతా ఉంది అని ఓ పక్కన మాట్లాడుతూ ఉన్నారు. పెట్రోల్ రేట్లు పెరుగుతాయేమో 5 రాష్ట్రాల ఎన్నికలు అయిపోతే అని నిరంతరం జనంలో చర్చ ఉంది. రాష్ట్రంలో రైతులు ఇబ్బంది పడుతున్నారు అని మన దిక్సూచి ఈనాడు చెప్పింది కదా ఆల్రెడీ. అంటే ఏ రకంగా చూసినా, అంతర్జాతీయ పరిణామాలను బట్టి చూసినా రాష్ట్రంలో 2వ పంట కోతకొచ్చే పరిస్థితి కదా, సీజన్ కదా. మరి ఆ రకంగా చూసినా లేదంటే
రియల్ టైం గవర్నెన్స్ అంటున్నాం కదా, నిజంగా అలాంటి రియల్ టైం గవర్నెన్సే కనుక రియల్లీ వర్కింగ్ అయితే కనుక ఈ సమస్యని మిటిగేట్ చేసి ఉండాలి, సొల్యూషన్ తీసుకొచ్చి ఉండాలి కదా. అలాంటి పరిస్థితి లేదు, పరిష్కరించలేకపోయాం అంటే ఏంటి అర్థం? పరిపాలన పడకేసింది అనుకోవాలా? పైగా ఇంకోటి తెలుసా మీకు, పెట్రోల్ అండ్ డీజిల్ అంటే డైనమిక్ ప్రైసింగ్ పాలసీలో ఉన్న కమాడిటీస్. అంటే ఏ రోజు ప్రైస్ ఆ రోజు డిసైడ్ అవుతుంది, ఎందుకంటే డాలర్ వాల్యూతో ముడిపడి ఉంటుంది కదా. డాలర్ వాల్యూ పెరుగుతుందా తగ్గుతుందా అనే ఫ్లక్చుయేషన్ బట్టి ప్రతి రాష్ట్రంలోనూ, ప్రతి ప్రాంతంలోనూ, ఇంకా చెప్పాలంటే ప్రతి నగరంలోనూ ఒక తీరుగా ఉంటుంది పెట్రోల్ డీజిల్ ప్రైస్. పైసల్లో వ్యత్యాసం ఉండటం వల్ల మనం చాలాసార్లు గుర్తించలేం. మరి ఇంత డైనమిక్ కమాడిటీ కదా ఇది. పైగా పెట్రోల్ డీజిల్ అంటే జీవరేఖ, కేవలం బళ్లలోనూ కారులోనూ కొట్టించుకునే ఇంధనం కాదు కదా. మన రవాణాకి, మన నిత్యావసర సరుకుల ధరలకి, మన జీవన ప్రమాణాలకి నేరుగా కనెక్ట్ అయిన పాయింట్ కదా. రవాణా రంగాన్ని నేరుగా ఇంపాక్ట్ చేసే సినారియో కదా. ఇలాంటి పెట్రోల్ డీజిల్ విషయంలోనే ప్రభుత్వం చలనం లేకుండా ఇన్ని రోజుల పాటు ఉంది అంటే ఏమనుకోవాలి? రియల్ టైం గవర్నెన్స్ దేవుడెరుగు. జనం సమస్యలను పరిష్కరించే పరిస్థితిలో ఉన్నామా అంటే సమాధానం ఏం చెప్తాము? పెట్రోల్ డీజిల్ గురించి మాట్లాడుతూ ఉంటే చాలా మంది సోషల్ మీడియాలో ఒక డిబేట్ చేస్తూ ఉన్నారు. అదేంటో తెలుసా? చంద్రబాబు ఎన్నికల ముందు, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత సంపద సృష్టిస్తున్నాం అని పదే పదే చెప్తా ఉంటారు. తీరా చూడబోతే టీడీపీని సపోర్ట్ చేసి నెత్తిన పెట్టుకునే మీడియా హెచ్పిఏపీ అంటే హిమాచల్ ప్రదేశ్లో క్రైసిస్ వచ్చింది, జీతాల్లో కోత పెట్టారు, నెక్స్ట్ ఏపీ అయినా అని రాస్తా ఉంది ఇప్పుడు అని గుర్తు చేస్తా ఉన్నారు. అలా ఎందుకు గుర్తు చేస్తున్నారు? మీడియా ఎందుకు అలా రాస్తా ఉంది? హిమాచల్ ప్రదేశ్లో జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు, అప్పుల భారం పెరిగిపోయింది, నెక్స్ట్ ఏపీనే అనేసరికి జనం ఉలిక్కిపడాలా, బతుకు జీవుడా అంటూ బిక్కుమంటూ కనీసం ఇలా ఉన్నా చాలు అని అనుకోవాలా? ఉద్యోగులైతే గనక ఎరియర్స్ గురించో, పెండింగ్ డిఎల్ గురించో, జీతాల పెంపు గురించో మాట్లాడకుండా బతుకు జీవుడా వచ్చిందే దక్కుట అనుకొని ఎక్కడికక్కడ కంట్రోల్లో ఉండాలా, మెంటల్గా ప్రిపేర్ చేయాలా అనే వ్యూహంలో భాగం అది కదా. ఆర్థిక పరిస్థితి కటకటగా ఉన్నా కానీ నెట్టుకొస్తున్నారు చంద్రబాబు అనే ఫీలర్ ఇచ్చి మైండ్ మేకోవర్ చేసేందుకు మీడియా అలాంటివి రాస్తా ఉంది కదా. ఇదే గుర్తు చేస్తా ఉన్నారు చాలా మంది. ఎందుకని? పెట్రోల్ డీజిల్ క్రైసిస్కి, కటకటకి, ఆ సంపద సృష్టికి సంబంధం ఏంటో తెలుసా? సంపద సృష్టి చేస్తాము అని చెప్పి ఇప్పుడు హెచ్పిఏపీ అని రాస్తున్నారు కదా. అలాగా అధికారంలోకి రాకమునుపు ఏపీలో పెట్రోల్ బాదుడు, దేశంలో ఎక్కడా లేనంత ఎక్కువ ధరలు ఉన్నాయి రాష్ట్రంలో అని చంద్రబాబు అప్పటి ముఖ్యమంత్రి, అప్పటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని తిట్టిపోశారు కదా. అధికారంలోకి వస్తే పెట్రోల్ డీజిల్ ప్రైసెస్ తగ్గిస్తామన్నారు కదా. మరి 2 ఏళ్ళైంది, తగ్గించారా? చంద్రబాబు ఏం మాట్లాడేవారో ఒకసారి చూద్దాం. ఆ రోజు నువ్వు చెప్పింది ఏంటి? ఎక్కువ ఉంది, నేను వస్తే ఉద్ధరిస్తా, తక్కువ ఇస్తా అని చెప్పావు కదా. ఎందుకు పెంచావు? సిగ్గుండాలి కదా. మాట్లాడే మాట తప్పించుకోగలుగుతారా? ఇట్ ఈజ్ ఆన్ రికార్డ్. అధికారం ఉంది కదా అని బాదుడు పెట్టుకుంటే చెప్పిన దానికి చేసిన దానికి పొంతన ఎక్కడుంది? జగన్ రెడ్డి సమాధానం చెప్పని అడుగుతున్నా. చూశారు కదా ఎంత ఘాటుగా మాట్లాడారు. మరి అంత ఘాటుగా మాట్లాడిన చంద్రబాబు ఇప్పుడు రేట్లు తగ్గించారా పెట్రోల్ డీజిల్ ప్రైసెస్ అంటే? లేదు, పైపెచ్చు కనీసం దొరికే పరిస్థితి కూడా లేదు పెట్రోల్ డీజిల్. అందుకనే ఇప్పుడు ధరలు తగ్గించడం సంగతి దేవుడెరుగు, ముందు పెట్రోల్ డీజిల్ దొరికితే అదే 10,000 అనుకునే పరిస్థితి జనానికి వచ్చేస్తుంది అని అంటూ ఆ సంపద సృష్టి మోడల్తో దీన్ని పోలిస్తా ఉన్నారు. సంపద సృష్టి చేయకపోగా బతుకు జీవుడా ఇలాగా ఎలాగలా నెట్టుకొస్తే చాలు అని అనుకునేలాగా ఏపీ హెచ్పి అని రాసినట్టే ఇప్పుడు పెట్రోల్ డీజిల్ దొరకని పరిస్థితి వస్తే ఎక్కువ పెట్టే కొనుక్కుందాం, కనీసం దొరికితే చాలు కదా అనుకునే మైండ్ సెట్కి జనాన్ని తీసుకొచ్చేస్తున్నారా అని ఇప్పుడు మాట్లాడుకునే పరిస్థితి, డిబేట్ చేస్తున్న పరిస్థితి ఆలోచన గల వాళ్ళకి ఈ రకంగానే అర్థమవుతున్నాయి ఏపీలో పరిణామాలు. మీరైతే ఏమంటారు? దేశంలో ఎక్కడా కొరత లేదు, ఏపీలో మాత్రమే కొరత వచ్చింది, డబుల్ ఇంజిన్ అంటున్నాము, చూడబోతే మన ఇంజన్లో పెట్రోల్ డీజిల్ పోసుకునే పరిస్థితి లేదు. రోజుల ముందే మన మీడియానే హెచ్చరించినా కానీ రియల్ టైం గవర్నెన్స్ ఉందని చెప్పుకునే మన ప్రభుత్వం చర్యలు తీసుకోవాలా, దృష్టి సారించాలా? ఇలాంటి పరిణామాల్ని ఎలా చూడాలి? నిరంతరం రాజకీయాలు చేయడంలో, ఆరోపణలు చేయడం మీద శక్తియుక్తులు, సామర్థ్యం కేటాయిస్తున్నామా? జనం సమస్యల మీద, అత్యవసరాల మీద కనీసం ఫోకస్ పెట్టే పరిస్థితి ఉండట్లేదా? మన ప్రయారిటీస్ ఇలాగే ఉన్నాయా? మాట్లాడుకుందామా? కామెంట్ చేయండి. కామెంట్ సబ్జెక్ట్ ఓరియంటెడ్గా పార్లమెంటరీ లాంగ్వేజ్లో మాత్రమే కామెంట్ చేయండి. దిస్ ఈజ్ కీ టాక్స్ రిక్వెస్ట్.